హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో గార్లిక్ బటర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిపోతున్నానండి. వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ ఫ్రైడ్ రైస్ రెసిపీ ఇది. ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా సింపుల్ గా ఉంటాయి. జస్ట్ 3 to 4 minutes లో మనము టేస్టీ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బయట రెస్టారెంట్స్ లో దొరికినంత టేస్ట్ అయితే తప్పకుండా దొరుకుతుందండి. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ. ఫస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవడానికి ప్యాన్ లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోండి. అలాగే 1 క్యూబ్ బటర్ ని యాడ్ చేసుకోండి. అంటే ఇది 10 grams వరకు ఉంటుంది. బటర్ మెల్ట్ అవ్వక ముందే 1 కంప్లీట్ వెల్లుల్లిపాయ గడ్డ పాయల్ని పొట్టు తీసిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసి మనం యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే సన్నగా రౌండ్ గా ముక్కలుగా కట్ చేసైనా యాడ్ చేసుకోవచ్చు. తరువాత మీడియం లేదా హై ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని బాగా కలుపుకుంటూ ఎక్కువగా ఫ్రై చేసేసుకోకూడదు. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ కనిపించాలన్నమాట. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేసేసుకుంటే వెల్లుల్లిపాయలు మాడిపోతాయి, తర్వాత టేస్ట్ బాగోదు. ఈ విధంగా క్రిస్పీగా లైట్ గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, రౌండ్ ముక్కలుగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే 1 ఎండుమిర్చిని తుంచి వేసేసుకోండి. ఇప్పుడు వీటిని తొందరగా మనం ఫ్రై చేసేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రైడ్ రైస్ ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు వెల్లుల్లిపాయ ఎలాగో ఫ్రై అవుతూ ఉంటుంది కాబట్టి అన్నిటినీ మనం యాడ్ చేసిన తర్వాత తొందరగా ఫ్రై చేసుకోవాలి. కాబట్టి అన్నిటినీ కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 1 బీన్స్ అలాగే చిన్న ముక్క క్యారెట్ ని చాప్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 చిన్న ఆనియన్ ని కూడా సేమ్ ప్రాసెస్ లో కట్ చేసి యాడ్ చేసేస్తున్నానండి. ఇవన్నిటినీ కూడా మనము హై ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని తొందరగానే ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుని లైట్ గా వీటి నుంచి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవనిస్తే సరిపోతుంది. వీటిని ఫ్రై చేసుకున్న టైంలోనే రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసేసుకోండి. ఇక్కడ మనం యాడ్ చేసుకునే సాల్ట్ అనేది రైస్ కి సరిపడా ఒకేసారి యాడ్ చేసేసుకోండి. తరువాత దీన్ని కలుపుకుంటూ జస్ట్ ఇప్పుడు యాడ్ చేసిన కూరగాయల్లోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవనిస్తే సరిపోతుంది. తరువాత ఇందులోకి ముందుగానే మనము రైస్ ని కుక్ చేసి పెట్టుకుని ఉంటాం కదా, ఆ రైస్ ని యాడ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నానండి. రైస్ అయితే మనం యాడ్ చేసుకునే ముందు బాగా పొడిగా డ్రైగా ఉండాలి. తరువాత ఫ్రెష్ గా దంచిన 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర కాడల్ని మాత్రం తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. ఫైనల్ గా 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ ని యాడ్ చేసుకుని చక్కగా ఇవన్నీ రైస్ తో పాటు కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో బాస్మతి రైస్ వాడాలనే లేదండి, కావాలంటే మీరు సోనా మసూరా రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ రైస్ లోకి అడిషనల్ గా మీరు ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే కొన్ని ఉడికించుకున్న స్వీట్ కార్న్ అలాగే స్ప్రింగ్ ఆనియన్ ని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చండి. అలా కూడా టేస్ట్ బాగుంటుంది. ఈ రైస్ ని మీరు బయట ఏ రెస్టారెంట్స్ లో కానీ ఇంకెక్కడైనా హోటల్స్ లో తిన్నట్టయితే వాళ్ళు ఇందులోకి టేస్టింగ్ సాల్ట్ కలుపుతారు, అంటే అజినోమోటో అండి. అంత మంచిది కాదు కాబట్టి నేనైతే యాడ్ చేయడం లేదు. అది యాడ్ చేయకపోయినా టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే అండి, చూసారు కదా ఎంత క్విక్ అండ్ టేస్టీగా గార్లిక్ బటర్ ఫ్రైడ్ రైస్ అయితే నిమిషాల్లో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా సింపుల్ గా హెల్తీగా ఇంట్లో ఉన్నవే అండి. ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ హెల్తీ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టపడే వాళ్ళు బయట తినకుండా ఈ విధంగా ఇంట్లో తిని చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే మన హెల్త్ కూడా మంచిది. ట్రై చేసి ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.